తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై యువకుల హత్యాయత్నం కలకలం రేపింది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో జరిగిన సెల్ ఫోన్ చోరీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ పై ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. మార్గ మధ్యంలో 2 బైకులు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనాల తాళాలు తీసుకుని స్టేషన్ కు రావాలని హెడ్ కానిస్టేబుల్ సూచించగా ఆ యువకులు ఆగ్రహంతో ఆయనపైకి దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగకుండా ఏకంగా కత్తితో పొడుస్తానంటూ హెడ్ కానిస్టేబుల్ ను తీవ్రంగా బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.